ఈ వారం ధనస్సు రాశి వారికి కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. దీనికి తగినటువంటి ఆదాయాన్ని కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కావచ్చు, శుభవార్త కావచ్చు, ఖచ్చితంగా వినగలుగుతారు. మానసిక ఉత్తేజాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. ప్రేమ వివాహాలకు సంబంధించి కొంతమందికి ఉన్నటువంటి అభిప్రాయాలను మీరు ఏమాత్రం మార్చలేరు. అదే విధంగా మీకున్నటువంటి ఆలోచనలలో కూడా మార్పులు ఏమాత్రం రావు. చిన్న చిన్న చికాకులు ఇంట్లో ప్రారంభమవుతాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. తరచూ ఏదో ఒక ఇబ్బంది, నలతగా ఉన్నవారు ఖచ్చితంగా వైద్య పరీక్ష చేయించుకొని డాక్టర్లను సంప్రదించండి. మంచి ఫలితాలు ఏర్పడతాయి. అనవసరంగా నెగ్లిజెన్సీ కారణంగా విపరీత పరిస్థితులకు మాత్రం దారి తీయనీయవద్దు. హోమియోపతి వైద్యులకు, ఆయుర్వేద వైద్యులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ కలిగి ఉంటారు. మీ యొక్క హస్తవాసి కూడా మరింతగా పెరుగుతుంది. దైవానుగ్రహంతో వచ్చిన వాళ్లకు మంచి వైద్యాన్ని ఇవ్వగలుగుతారు. వాళ్లకు ఉపశమనం కూడా తొందరగానే లభిస్తుంది. జనాకర్షణ, ధనాకర్షణ కలిగి ఉంటారు. స్త్రీలకు ఈ వారం నూతన అవకాశాలు లభిస్తాయి. వైద్యులుగా ఉన్నవారికి, న్యాయరంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. కాస్తంత ఆలస్యం అయినప్పటికీ మీరు ఆశిస్తున్నటువంటి పదవి లేదా అవకాశం ఖచ్చితంగా అందుకోగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, తీర్థయాత్రలు కలిసొస్తాయి. సంతానానికి సంబంధించిన ఆలోచనలు, వేదన కొనసాగే విధంగానే ఉంది. ఇందులో ఏమాత్రం మార్పు లేదు. పిల్లల్లో వస్తున్నటువంటి ప్రవర్తన లోపాలు, ఆలోచనలలో మార్పులు ఖచ్చితంగా కనిపెట్టుకొని ఉండండి. ఇదేం తప్పు కాదు. మన పిల్లల్ని మనమేం నిందించట్లేదు, బయట రోడ్డు మీద పడేయట్లేదు. కేవలం వాళ్ళ క్షేమం గురించి మాత్రమే మనం ఆలోచిస్తున్నాము. మంచి నిర్ణయం కఠినంగా ఉన్నప్పటికీ వాళ్ళకి మేలు కలుగుతుందంటే అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. చిన్నపిల్లలకి సూర్య నమస్కారాలు నేర్పండి. మధ్య వయసులో ఉన్నవారు కూడా ఖచ్చితంగా చేసుకోగలిగితే మంచి ఆరోగ్యాన్ని మీ చేతిలో ఉంచుకున్న వారు అవుతారు. అదేవిధంగా ఈ పదవులకి, ఉద్యోగానికి అత్యంత శ్రేష్ఠుడైనటువంటి రవిగ్రహం యొక్క అనుకూలత, అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. ఉదయాన్నే స్నానం ఆచరించిన తర్వాత మాత్రమే సూర్య నమస్కారాలు చేయాలి. ఈ విషయాన్ని గ్రహించండి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ భైరవి యంత్రాన్ని ఉంచి పూజించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి.